అందరికీ వందనాలండి. నీ జీవితంలో ఏదైనా బాధ కలిగేసరికి వాళ్ళ వలన కలిగింది, వీళ్ళ వలన కలిగింది అని వాళ్ళని వీళ్ళని నిందిస్తూ ఉన్నావా? ఈరోజు నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే, ఈరోజు ఈ బాధ అనుభవించడానికి కారణం వాళ్ళే అని వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నావా? నీ జీవితంలో బాధ కలగడానికి ఎవ్వరూ కారణం కాదు, నీకు నీవే కారణం. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో సెలవిచ్చిన రీతిగా నీ దేవుడైన యెహోవా నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటే, ఆయన మార్గంలో నడవకోకుండా తొలగిపోయి ఆయన మాటకి విధేయత చూపుకోకుండా ఉండటం వలనే ఈ బాధకి, ఈ శ్రమకి కారణమని గ్రహించావా? నీ దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? నీ దేవుడైన యెహోవా సెలవిచ్చింది అపవిత్రమైన ముస్లమ ముచ్చట్లకు దూరంగా ఉండమని, అపవిత్రమైన కార్యాలకి దూరంగా ఉండమని, అల్లరితో కూడిన ఆటపాటలకి దూరంగా ఉండమని, ఈ లోకం మీరు ఉన్న ప్రత్యేకంగా జీవించండి అని నీ దేవుడు సెలవిచ్చాడు. ఆ మాటకి విధేయత చూపుకోకుండా, ఆ మాటని పక్కన పెట్టేసి ఆయన మార్గంలో నడవకోకుండా నీ మనసుకు నచ్చిన మార్గంలో నడుచుట వలనే ఈ దినమున ఈ బాధ నీకు కలిగి